నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన నీతి కథ వినబోతున్నాం. పగ, కోపం మనిషిని ఎలా నాశనం చేస్తాయో చెప్పే కథ. ఇది కథ పేరు పెద్ద ఎలుక రాజు యొక్క జ్ఞానం. అయితే కథలోకి వెళ్ళిపోదాం. ఒక అందమైన పల్లెటూరి రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక మంచి మనసున్న రాజు పాలించేవాడు. ఆ రాజుకు ప్రజలు అంటే ప్రాణం. ప్రజలకు రాజు అంటే అపారమైన గౌరవం. ఊరు చుట్టూ పచ్చని తోటలు, పూరి గుడిసెలాంటి చిన్న చిన్న ఇళ్ళు. అందరూ ప్రశాంతంగా జీవించేవారు. ఒకరోజు ఊరిలోని ఒక మనిషి భయంతో రాజుగారి దగ్గరకు వచ్చాడు. గ్రామస్థుడు, మహారాజా, ఊరి చివర నేను ఒక చాలా పెద్ద ఎలుకను చూశాను. చూడడానికి భయంకరంగా ఉంది. దగ్గరికి వెళ్తే దాడి చేస్తుందేమో అనిపించింది. రాజు, అవునా, సరే, పదండి, అందరం కలిసి చూద్దాం. రాజు ప్రజలతో కలిసి ఊరి చివరకు వెళ్ళాడు. అక్కడ నిజంగానే పెద్ద ఎలుక గంభీరంగా కనిపించింది. రాజు, ఈ ఎలుక ఊరికి ప్రమాదం. దీనిని వెంటనే దూరంగా తరిమేయండి. ప్రజలు కర్రలతో వెంటపడి ఆ ఎలుకను ఊరి బయటకు తరిమేశారు. తరిమివేయబడిన ఎలుక మనసులో కోపంతో ఇలా అనుకుంది, నన్ను అందరూ కలిసి అవమానించారు. నేను వీళ్లపై తప్పక పగ తీర్చుకుంటాను. ఆ రోజు నుంచి ఎలుక ప్రతీకారం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఒకరి ఇంటికి వెళ్ళి బట్టలు కొరికేసేది, గోడలు పాడు చేసేది, ఇంట్లో వస్తువులు నాశనం చేసేది. ఊరిలో అందరూ భయపడిపోయారు. మహారాజా ఎలుక వల్ల మా జీవితం నరకమయ్యింది. దీనిని ఇక విడిచిపెట్టకూడదు. సరే, అందరం కలిసి దీనిని పట్టుకుందాం. చివరికి రాజు మరియు ప్రజలు కలిసి ఎలుకను పట్టుకుని దూరమైన అడవిలో వదిలేశారు. భయపడుతూ అడవిలోకి వెళ్ళిన ఎలుక మళ్లీ ఊరివైపు రాకుండా అక్కడే తన జీవనం కొనసాగించింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, నువ్వు ఎవరిపై పగ తీర్చుకోవాలని అనుకుంటావో వాళ్ళు కూడా నీపై అదే ఉద్దేశంతో ఉంటారు. ఒక తప్పు చేస్తే ఆ తప్పే చివరకు మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి కోపం, పగ కాకుండా మంచితనంతో జీవించాలి.